బాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్యాల మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. గత కొన్నాళ్లుగా సద్దు మణిగిపోయిందన్న ఈ గొడవ ఇప్పుడు మళ్లీ మొదలైంది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు తమదేనంటూ బుధవారం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తమ లగేజ్తో సహా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత లావణ్య తమను ఇంట్లోకి అనుమతించడం లేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళన చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే లావణ్య రాజ్ పేరెంట్స్ మధ్య గొడవ చోటు చేసుకుంది. దీనిపై మరోసారి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేశారని ఆరోపించింది. తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వచ్చి దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని గురించి చర్చ జరుగుతూ ఉండగానే లావణ్య మరో సంచలన వీడియోను రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వద్ద లావణ్య రాజ్ తరుణ్ జంటగా ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అంతేకాదు అందరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించారు. దీంతో వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఇది పాత వీడియోనా కొత్తదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. అంతకుముందు నార్సింగ్ పిఎస్ కు వచ్చిన లావణ్య తన కేసు గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయింది. నిన్న రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసింది. పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని, తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా న్యాయం చేయడం లేదు అంటూ ఎమోషనల్ అయింది లావణ్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి.